హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి ప్రేమ్ యాడ్ షూటింగ్లో చామంతికి స్పాన్సర్స్ తరపు నుండి ఒక వాల్యుబుల్ నెక్లెస్ అయితే ఇస్తారు. ఆ హారం ఎంత వాల్యుబుల్ అంటే ఈ ప్రపంచంలోనే కేవలం 4 పీసెస్ మాత్రమే అలాంటి ఒక హారం ఉంది. అలాంటి హారాన్ని తన ప్రెస్టేజ్ కోసం చామంతి మెడలో వేసి యాడ్ షూట్ చేయమని స్పాన్సర్స్ అయితే పంపిస్తారు. సో ఆ హారం దొంగతనం చేస్తేనే యాడ్ షూటింగ్ ఆగుతుంది అని చామంతి లేని టైంలో, ఇంకా సెక్యూరిటీ కూడా లేని టైంలో రోజా ఆ హారాన్ని దొంగతనం చేసి ఒక ప్లేస్లో దాచిపెట్టేస్తుంది. హారం పోయింది అని నిజం తెలుసుకున్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. వెంటనే ఇంకా ఆ సెక్యూరిటీ గార్డ్ అయితే, చూడండి మేడం, అచ్చల ప్రెస్టీజియస్ అని చెప్పాం, చామంతి గారిపైన మాకు డౌట్ ఉంది, ఇక్కడ ఒక్క అంగుళం కూడా వదలకుండా అందరినీ చెక్ చేస్తాం, ఎవరి దగ్గర అయితే హారం ఉంటుందో అప్పుడు ఓకే, ఒకవేళ హారం దొరకకపోతే మాత్రం ఖచ్చితంగా మేము పోలీస్ కంప్లైంట్ అయితే ఇస్తాం మేడం అని ఇంకా పోలీస్ కంప్లైంట్ వరకు అయితే వెళ్తారు ఆ స్పాన్సర్ టీం వాళ్ళు. ఇంకా చామంతికి ఇచ్చిన హారం గురించి అందరూ వెతకడం అయితే స్టార్ట్ చేస్తారు. రోజా మాత్రం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. రోజా, అందరూ సీరియస్గా వెతుకుతున్నారు, నీ ప్లాన్ సక్సెస్ అయిందా అని అడుగుతుంది రమాదేవి. అత్తయ్య, నేను దాని బ్యాగ్లోనే వెళ్ళి ఆ హారాన్ని వేసొచ్చాను, ఇప్పుడు ఆ నిందంతా చామంతిపై పడుతుంది, ఇది నీ బ్యాగ్లోకి ఎలా వచ్చింది, నువ్వు కావాలనే హారాన్ని దొంగతనం చేశావా అని అందరూ చామంతిని బాగా తిడతారు. అప్పుడు ఆటోమేటిక్గా లాయల్టీ మిస్ అయింది కాబట్టి కేసు క్లోజ్ అయిపోతుంది. చామంతికి జీవితంలో పేరు ప్రఖ్యాతలు రావు, ఒక దొంగగానే మిగిలిపోతుంది అని ఎంతో హ్యాపీగా చెప్తుంది రోజా. కరెక్ట్గా అప్పుడే ఇంకా 8 నిమిషాలు మాత్రమే ఉంది మేడం, నేను ఖచ్చితంగా పోలీసులకి కాల్ చేస్తాను అని సెక్యూరిటీ గార్డ్ కరెక్ట్గా పోలీసులకి కాల్ చేస్తాననే లోపు, ఒక్క నిమిషం అని ఒక గొంతు వినపడుతుంది. ఎవరా అని చూసేసరికి అక్కడ ఉండేది ఎవరో కాదు, చంద్రిక. ఒక్కసారిగా చంద్రికను చూసి షాక్ అయిపోతారు. హారం ఇక్కడుంది అని ఇంకా అలా చంద్రిక ఆ హారాన్ని తీసుకొని వస్తుంది. ఒక్కసారిగా ఇంకా అలా చామంతి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. చంద్రిక, ఈ హారం నీకెక్కడిది అని అడుగుతుంది రమాదేవి. అమ్మగారు, ఒక దొంగ ఈ హారాన్ని దొంగతనం చేసి తీసుకువెళ్ళబోతుంటే నేనే పట్టుకున్నానమ్మగారు అని అంటారు. అవునా, ఎవరా దొంగ అని అడుగుతారు. ఇప్పుడు అవన్నీ ఎందుకండి, ఈ హారం దొరికింది కదా, ఇక షూటింగ్ చేయండి అని చంద్రిక దగ్గరుండి ఆ హారాన్ని ఇస్తుంది. ఇంకా అలా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళేటట్టయితే ఎప్పుడైతే రోజా దొంగతనంగా వెళ్తూ ఉందో అప్పుడే చంద్రిక కరెక్ట్గా అనుకోకుండా వీళ్ళనైతే గమనిస్తుంది. ఇదేంటి, వీళ్ళు ఇక్కడున్నారు అని గమనిస్తూ ఆ హారాన్ని కొట్టేయడాన్ని చూస్తుంది. చూసి, ఆహా, ఇలా ప్లాన్ వేశారా, ఎలా అయినా మీరు చామంతిని పక్కకి తప్పించాలనుకుంటున్నారు కదా, కానీ నా ప్రాణం పోయినా చామంతికి ఒక్క మచ్చ కూడా రానివ్వను అని చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతుంది చంద్రిక. సో అందులో భాగంగానే చంద్రిక అయితే ఇంకా అలా వాళ్ళు వెళ్ళగానే రోజా ప్లేస్లో దాచిపెట్టగానే ఆ ప్లేస్ని తెలుసుకొని ఇంక పక్కకి వెళ్ళి ఆ నెక్లెస్ని తీసుకొని వస్తుంది. సరే, ఇంకా షూటింగ్ స్టార్ట్ చేద్దామని అందరూ షూటింగ్ అయితే స్టార్ట్ అయితే చేస్తారు. సో అలా షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ప్రేమ్ చామంతి ఇద్దరు ఇంకా గౌరీ పూజ అయితే చేస్తారు. చామంతి గౌరీ పూజ చేస్తూ ఉంటే చూడ్డానికి ఎంతో అందంగా ఆ గౌరీ పూజ అనేది కనబడుతుంది. అది మాత్రమే కాదు, ఇంకా అలా ప్రేమ్ చామంతిలా హల్దీ ఫంక్షన్ కానీ, ప్రేమ్ చామంతిలా జీలకర్ర బెల్లం కానీ అన్ని విషయాలు ఎంతో అనుకూలంగా జరుగుతాయన్నమాట చామంతికి. ఇంకా చామంతి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా చామంతి తలలో ప్రేమ్ ఆ జీలకర్ర బెల్లాన్ని పెడుతుంటే, చామ్, నాకెందుకో ఇది మన నిజమైన పెళ్ళిలా అనిపిస్తుంది, ఇలాగే మన పెళ్ళి జరుగుతుంది అని అనిపిస్తుంది చామ్ అని మనసులో అనుకుంటాడు ప్రేమ్. ప్రేమ్ బాబు, నాకు కూడా అలాగే అనిపిస్తుంది ప్రేమ్ బాబు అని మనసులో అనుకుంటుంది చామంతి. ఇంకలా ప్రేమ్ తాళిని తన చేతిలో పట్టుకుంటాడు. పట్టుకొని, ఎలా అయినా నేను చామంతి మెళ్ళో ఖచ్చితంగా తాళి కట్టేయాల్సిందే, ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోను అని ప్రేమ్ గట్టిగా ఫిక్స్ అయిపోతాడు. ఫిక్స్ అయ్యి ఇంకా అలా చామంతి మెళ్ళో అయితే నిజంగానే
3 ముళ్ళు వేస్తాడు ప్రేమ్. ఇంకలా 3 ముళ్ళు వేసి ప్రేమ్ అయితే ఎంతో హ్యాపీగా తన వైపు చూస్తూ ఉంటాడు. కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలైతే వస్తూ ఉంటాయి. ఇంకా చామంతి కళ్ళల్లో నుండి కూడా ఆనంద బాష్పాలు వచ్చి తాళి వైపు అలా చూసుకుంటూ ఉంటుంది. అదంతా చూస్తూ రమాదేవి, రోజా, నిషా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. చామంతి ప్రేమ్ల పెళ్లి చూసి ఇంకా చంద్రిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా యాడ్ షూట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా అందరూ హ్యాపీగా ఇంటికైతే రీచ్ అవుతారు. అప్పుడే ఇంకా చంద్రిక చామంతి దగ్గరికి వచ్చి చామంతిని హక్ చేసుకొని, చామంతి, నేను నిజం చెప్పనా, మీ పెళ్ళి నిజంగా జరిగిపోయింది. ఆ దేవుడు కొంతమంది జంటలని స్వర్గంలో నిశ్చయిస్తాడు అంటారు కదా, అలా మీ జంటని స్వర్గంలోనే నిశ్చయించాడు. కాబట్టే మీ ఇద్దరికీ అలా పెళ్లి జరిగిందమ్మా. నువ్వు నువ్వు సంతోషంగా ఉండాలి అని అంటారు. అత్త, ఏం మాట్లాడుతున్నావు అత్త? ఏదో బొమ్మల పెళ్లి చేసుకుంటే అది నిజంగా చేసుకున్నట్టు అవుతుందా? ఇది కూడా అలాంటిదే. ప్రేమ్ బాబు మనస్ఫూర్తిగా నా మెళ్ళో తాళి కట్టించవచ్చు, కానీ సమాజం దృష్టిలో ఇది ఒక బొమ్మల పెళ్ళే కదత్తా. అలాంటిది ఈ పెళ్ళిని నువ్వు కూడా సమర్థించడం కరెక్ట్ కాదత్తా అని పాపం చామంతి అక్కడి నుండైతే వెళ్ళిపోతుంది. ఇంకా అలా చంద్రిక, దేవుడా, ఎలా వీళ్ళకి విషయంలో ఏదో ఒక అద్భుతం జరగాలి. చామంతి విషయంలో ఎందుకని రమాదేవి ఇంత కఠినంగా ఉంటుంది? తన ఆస్తి స్థాయి అంటుంది. ఒకప్పుడు రమాదేవి కూడా ఎక్కడి నుండి వచ్చిందో అనే విషయాన్ని మర్చిపోయి మరి తను ఇలా మాట్లాడుతుంది. ఖచ్చితంగా రమాదేవి పొగరు అనగాలి అంటే చామంతి పెళ్ళి జరగాలి అంటే ఈ విషయాన్ని వెంటనే హర్షవర్ధన్ బాబుకు చెప్పాలి అని హర్షవర్ధన్ దగ్గరికి ఇంకా బయలుదేరుతారు చంద్రిక. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అలా ఇంకా హర్షవర్ధన్ లాన్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటే అప్పుడే అక్కడ వాయుపుత్రుడు ఆంజనేయ స్వామి అయితే ఒక అద్భుతాన్ని జరిపిస్తారు. ఆ అద్భుతం ఏంటి అంటే, ఏదైతే ప్రేమగా మొక్కని నాటాడో ప్రేమంతి అని, ఆ మొక్క అనేది ఇంకలా కనబడుతుందనమాట హర్షవర్ధన్కి. ఒక్కసారిగా హర్షవర్ధన్ అయితే అలా షాక్లో ఉండిపోతారు. ఇదేంటి ఇక్కడ ప్రేమంతి అని నాటి ఉంది అంటే, ఇది నాటింది ప్రేమ అంటే ప్రేమ్ చామంతిని ప్రేమిస్తున్నాడా అని తెలుసుకొని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట. అలా హర్షవర్ధన్ ఈ విషయాన్ని వెంటనే నేను చంద్రికని అడిగి కనుక్కోవాలి అని ఇంకా చంద్రిక దగ్గరికైతే బయలుదేరుతారు. అప్పుడే చంద్రిక, బాబుగారు, నేను మీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటుంది. దానికంటే ముందు నేను నీతో మాట్లాడాల్సిన ఒక విషయం ఉంది చంద్రిక, నాకు నిజం చెప్పు, ప్రేమించింది చామంతినేనా అని అడుగుతారు హర్షవర్ధన్. ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతారు చంద్రిక. బాబు, మీకు ఈ విషయం అని అనేసరికి, నువ్వు ముందు నిజం చెప్పు, నిజంగా చామంతిని ప్రేమిస్తున్నాడా చంద్రిక అని అడుగుతారు. ప్రేమించడం కూడా కాదయ్య గారు, పూజిస్తున్నాడు. ప్రేమ్ బాబుకి చామంతి అంటే ప్రాణం బాబు అని అంటారు. ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టారు, కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరు విడివిడిగా ఉండాల్సి వస్తుంది బాబు అని పాపం ఎంతో బాధపడుతుంది చంద్రిక. ఇంక వెంటనే హర్షవర్ధన్ అయితే ఆలోచనలో పడతారు. లేదు, చామంతి ప్రేమలని నేను ఎలా అయినా కలపాలి. వాళ్ళిద్దరి పెళ్ళిని నేను దగ్గరుండి జరిపించాలి. ఇంకొక 2 రోజుల్లో ప్రేమ్ ఛాలెంజ్ కూడా గెలుస్తాడు. ఆ రోజే చామంతి ప్రేమ్కి నేను పెళ్ళి జరుగుతుంది అని అనౌన్స్ చేస్తాను. రమ ఏమంటుందో నేను చూస్తాను అని గట్టిగా ఫిక్స్ అవుతారు హర్షవర్ధన్. ఇది ఇలా ఉండగా రమాదేవి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. రోజా ఏమో, ఈ ప్రేమ్ బ్రతుకున్నంతకాలం నేను ఇలాగే ఉంటాను, ప్రేమ్ ఖచ్చితంగా పైకి పోవాలి, నాకు కావాల్సింది అదే అని చాలా గట్టిగా ఫిక్స్ అవుతుంది రోజా. ఇంకా అలా రోజా అయితే ఫిక్స్ అయ్యి వెంటనే కొంతమంది రౌడీలకు కాల్ చేస్తుంటే అక్కడ చంద్రిక వింటుంది. విని, ఇదేంటి ఈ రోజా ఏం చేస్తుంది అని చూస్తూ ఉంటే, హలో, నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్నాను, ఒకరిని పైకి పంపించాలి అని అంటారు. ఎవరు అని అడగగానే, ప్రేమ్, అతని పేరు ప్రేమ్ కుమార్, అతన్ని మీరు పైకి పంపించాలి, ఇదే నేను మీకు ఇచ్చే డీల్ అని అనేసరికి ఒక్కసారిగా ఇంకా చంద్రిక ఉగ్ర రూపాన్ని దాల్చి వెంటనే ఇంకా అలా రోజా దగ్గరికి వచ్చి రోజా చెంప పగలకొట్టి రోజా దగ్గర ఉన్న ఫోన్ని లాగేసుకుంటుందన్నమాట. వెంటనే చంద్రిక ఒక్కసారిగా రోజా అయితే షాక్లో ఉండిపోతుంది.
ఏయ్ చంద్రిక, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. మీరేం చేస్తున్నారమ్మా? ప్రేమ్ బాబుని చంపాలి అనుకుంటున్నారా? అసలు మీరు మనిషేనా అని అడుగుతారు. ఏయ్ ఏంటి నోరెక్కువలేస్తుంది? అయినా నేనేంటి ప్రేమ్ని చంపాలనుకోవడం ఏంటి? నువ్వు ఏమనుకొని ఏం విన్నావో అని దబాయిస్తుంటే, వద్దమ్మా వద్దు, కావాలని దబాయించొద్దు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండమ్మా. ఈసారి కేవలం మాటలతో చెప్పాను, కానీ ఇంకొకసారి చేతలతో చూపించి తీరుతాను, గుర్తుపెట్టుకోండి అని గట్టిగా అంటుంది. నన్ను నన్ను క్వశ్చన్ చేస్తున్నావా? ఆ రోజు కూడా అంతే. మా అత్తయ్య గారిని ఏం మాయ చేసావో ఏంటో, నీ వైపు తిప్పుకొని నువ్వు ఏమంటున్నా ఆవిడ కనీసం సమాధానం చెప్పట్లేదు. నేను కూడా మా అత్తయ్య గారిలా చేతకాని దాన్ని అనుకుంటున్నావా? నేను తలుచుకుంటే ఏం చేయగలనో చూస్తావా అని అంటారు. చూస్తానమ్మా, ఏం చేయగలరో చూస్తాను. మీ గురించి ఇప్పుడే హర్ష బాబుకి నిజం చెప్పేస్తాను. మీరు ఎంత దుర్మార్గానికి ఒడిగట్టాలనుకుంటున్నారో, మీరు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పేస్తానమ్మా అని అనేసరికి ఒక్కసారిగా రోజా అయితే అలా షాక్లో ఉండిపోతుంది. ఇంక వెంటనే రమాదేవి దగ్గరికి చంద్రిక వెళ్తూ ఉంటే, హే చంద్రిక, ఆగాగా ఈ విషయం చెప్పొద్దు అనేసరికి, ఏంటి చెప్పొద్దు, మీరు చేసిన దుర్మార్గానికి ఏం చేసిన పాపమే అని చెప్పి గట్టిగా అంటుంది. అప్పుడే అక్కడికి రమాదేవి వస్తుంది. ఇంక వెంటనే, ఏయ్ చంద్రిక, ఎందుకు ఎందుకు నా కోడల్ని ఇంతలా టార్గెట్ చేస్తున్నావు అని అడుగుతారు. నేను ఈవిడ్ని టార్గెట్ చేయడమా? ఇలాంటి ఒక మురికిని కూడా వీళ్ళని టార్గెట్ చేస్తాడని అంటారు. ఏయ్ ఏంటి మాటలు ఎక్కువగా వస్తున్నాయి అని అంటుంది రోజా. లేదమ్మా, నేను చాలా విలువ ఇచ్చే మీకు మాట్లాడుతున్నాను. చూడండమ్మా, ఈ ఇంట్లో ఎవ్వరి జోలికి వచ్చినా నేను ఊరుకోను అని మీకు తెలుసు కదమ్మగారు. అలాంటిదే మీ కోడలు గారికి కూడా ఈ నిజాన్ని చెప్పండి. ప్రేమ్ బాబుని చంపిస్తాను అని ఈవిడ ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతుంది. ప్రేమ్ బాబుని పైకి పంపించాలి అనుకుంటుంది. అర్థం లేని ఆస్తుల కోసమే బంధాలని దూరం చేయాలి అనుకుంటుంది ఈ విషపు రోజా. కాబట్టి రోజాకి మీరైనా అర్థమయ్యేలా చెప్పండమ్మా అని చెప్పేసి గట్టిగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది చంద్రిక. ఒక్కసారిగా చామంతి అయితే అలా ఇంక చూస్తూ ఉండిపోయేసరికి రోజా, ఏంటత్తయ్యా ఆ పని మనిషికి, ఒక ఆఫ్టర్ ఆల్ పని మనిషికి మీరు ఇంతలా భయపడుతున్నారంటే నేను నమ్మలేకపోతున్నాను. అసలు మీ మధ్య దాగి ఉన్న ఆ రహస్యం ఏంటో నాకు తెలియాలి అని అంటుంది రోజా. ఏంటి రోజా, ఏం మాట్లాడుతున్నావు? అయినా ప్రేమ్ని చంపుతావా? ఎంత ధైర్యం ఉందా నీకు? ప్రేమ్ ఎవరు? ఈ ఇంటి వారసుడు. నాకు ఇద్దరు రెండు కళ్ళ లాంటి వాళ్ళు. కానీ వీడితో ఉంటేనే నాకు కరెక్ట్గా ఉంటుంది అని ఉన్నానంతే. అంతకు మించి ఏమీ లేదు. నాకిద్దరూ సమానమే. ప్రేమ్ని చంపద్దు అని చెప్పి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్లాన్లు వేయడం మానుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రమాదేవి. ఇంక వెళ్ళిపోయి పక్కకు ఆలోచించుకుంటూ ఆ ప్రేమ్కి నిషానిచ్చి పెళ్లి చేస్తే చాలా వరకు ప్రాబ్లం వదిలిపోతుంది. ఇంక వాడిని చంపడం ఎందుకు? ఒకవేళ వాడిని చంపినా ఆ చంద్రిక ఊరుకుంటుందా? ఇంకేమైనా ఉందా? ఖచ్చితంగా చంద్రిక ఉగ్రరూపాన్ని చూడాలి. ఆ చంద్రికతో నేను పెట్టుకోవడం ఎందుకు? అయినా వాడు బ్రతుకున్నా చచ్చినా నాకొకటే. ఎందుకంటే నా అసలైన కొడుకు ఎవరో కాదు, కేవలం అరుణ్ మాత్రమే కదా అని గట్టిగా ఫిక్స్ అవుతుంది. అలా ఇంకా చామంతి విషయంలో రమాదేవి. ఇది ఇలా ఉండగా హర్షవర్ధన్ అయితే ఇంకా అలా చామంతి ప్రేమ్ దగ్గరికి వెళ్తారు. రేయ్, మీరిద్దరూ ఒకరికొకరు ప్రాణంగా ప్రేమించుకుంటున్నారు. మరి ఎందుకు ఈ విషయాన్ని నా దగ్గర దాచిపెట్టారు అని అడుగుతారు. నాన్న అది అననేలోపు ఇంక వెంటనే అక్కడికి చంద్రిక వచ్చి, చెప్పాను కదా అయ్యగారు, ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణమే. కానీ వాళ్ళ మధ్యలో స్థాయి భేదం అనే గోడని అమ్మగారు కట్టారు. ఆ గోడని దాటుకొని రావాలి అంటే చామంతి భయపడుతుంది. ఆ భయాన్ని మీరే పోగొట్టాలి బాబుగారు అని అంటుంది చంద్రిక. తప్పకుండా చంద్రిక, ఇప్పుడే మీ ఇద్దరికి నేను పెళ్లి చేస్తాను అని ఇంకా అలా చామంతికి ప్రేమ్కి పెళ్లి జరిపించాలి అనుకుంటారు. అయ్యగారు, వద్దయ్యగారు, నా వల్ల మీ లైఫ్ మీరు డిస్టర్బ్ అవ్వడం నాకు ఇష్టం లేదు అయ్యగారు అని అంటుంది. చూడమ్మా చామంతి, ఒకటి అడుగుతున్నాను, నాకు నిజం చెప్పు. మనస్ఫూర్తిగా నువ్వు ప్రేమ్ని ప్రేమిస్తున్నావా అని అడుగుతారు. అయ్యగారు అది అననేలోపు, నిజం మాత్రమే చెప్పాలమ్మా చామంతి, అబద్ధాలు చెప్పకూడదు. చెప్పు, నిజం చెప్పు. నువ్వు ప్రేమ్ని
ప్రేమిస్తున్నావా అని అడుగుతారు. నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అయ్యగారు అని అంటుంది. రే ప్రేమ్, నువ్వు చామంతిని ప్రేమిస్తున్నావా అని అడుగుతారు. అవును నాన్న, ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని అంటారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది. ఇద్దరూ చాలా మంచివారు. మీరిద్దరూ ఒకటైతే చూడాలని ఎంతోమంది కోరుకుంటున్నారు. అలాంటప్పుడు మీ పెళ్లి జరగడంలో తప్పే ఉందిరా అని ఇంకా అలా దగ్గరుండి చామంతి ప్రేమ్కి పెళ్లి జరిపిస్తారు హ్యాపీగా హర్షవర్ధన్. అదంతా చూస్తూ చంద్రిక చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.